తెలంగాణ బ్రాండింగ్ విశ్వవ్యాప్తమయ్యే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సుపై రివ్యూ చేశారు. సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన వీడియోలు, క్యాంపెయిన్ ఇమేజెస్ ని చూసి పలు మార్పులు చేర్పులు సూచించారు. ఇవాల్టి నుంచి 30 వరకు గ్లోబల్ సమ్మిట్ పై రివ్యూ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా ఫారిన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర బ్రాండింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై జూబ్లీహిల్స్లోని నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించి వాటిలో పలు కీలక మార్పులను సూచించారు. తెలంగాణ బ్రాండింగ్ అనేది కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తును ప్రతిబింబించేలా ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలతో పాటు ప్రముఖులను ప్రచారంలో వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రానికే ప్రత్యేకమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క సారక్క జాతర వైభవం, నల్లమల్ల పుల్లు, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకత అయిన ఎద్దులు వంటి అంశాలకు బ్రాండింగ్లో చోటు కల్పించాలని ఆదేశించారు. తెలంగాణ గడ్డ నుంచి ఎదిగి జాతీయ రాజకీయాలను శాసించిన మాజీ ప్రధాని పీవీ లాంటి దిగ్గజాలు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగు ప్రముఖులను హైలైట్ చేయాలని సూచించారు సీఎం రేవంత్. భారత్ ఫ్యూచర్ సిటీలో వివిధ విభాగాల వారీగా చేపడుతున్న పనులను, మౌలిక వసతులను ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ కు మణిహారాలైన ఇన్నర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్, త్వరలో రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్ లాంటి అనుకూల అంశాలను ఇన్వెస్టర్లకు వివరించాలని సూచించారు సీఎం. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశం పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందన్న అంశాన్ని బలంగా చెప్పాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వేదికలను బ్రాండింగ్ కోసం సమర్థంగా వాడుకోవాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఉండటంతో ఈ నెల 26 నుంచి 30 వరకు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇవాళ లాజిస్టిక్స్ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం, సీతక్కతో సీఎం భేటీ కానున్నారు. రేపు మౌలిక వసతులు, అభివృద్ధిపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, సీతక్క, అజారుద్దీన్, పొంగులేటి, కోమటిరెడ్డితో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ, యువజన సంక్షేమంపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరితో, అదే రోజు సాయంత్రం 6 గంటలకు టూరిజంపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖతో సీఎం భేటీ కానున్నారు. ఇక 29న సాయంత్రం 4 గంటలకు వ్యవసాయంపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో, అలాగే సాయంత్రం 6 గంటలకు సంక్షేమ విభాగాలపై మంత్రులు పొన్నం, సీతక్క, అజారుద్దీన్తో రివ్యూ నిర్వహిస్తారు. ఇక చివరగా నవంబర్ 30న వైద్య ఆరోగ్యం రంగం ఏర్పాట్లపై మంత్రి దామోదర రాజనరసింహతో సీఎం డిస్కస్ చేయనున్నారు.